హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవుతూ 23,383, నిన్న క్లోజింగ్ 23,380. అక్కడి నుంచి ఇంట్రాడే హై చూసుకుంటే 23,390 వచ్చింది. సో రెండింటిని కామన్గా 23,385 అని నోట్ చేసుకుందాం. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై ఫ్లాట్గా ఓపెన్ అవుతూ ఈ లెవెల్ టచ్ చేసింది కదా. మనం 23,400 అబోవ్ ఉంటే అప్పర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్, ఇది కన్సోల్టేషన్ రేంజ్కి మనం గమనించాం. బట్ ఒకవేళ 23,400 బిలో ఉంటే ఈ నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్గా 23,200 లెవెల్ని గమనించాం. అంటే ఇక్కడి వరకే మనం మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ 200 పాయింట్స్ నుంచి ఇంకొక 200 పాయింట్స్ కరెక్ట్ అయ్యి లోయర్ సైడ్ 22,986 వరకు వెళ్ళింది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 400 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. బాడీ పరంగానే 23,385 ఓపెనింగ్ అయితే ఫైనల్ క్లోజింగ్ 23,070 దగ్గర వచ్చేసింది. 23,070. సో మోర్ దెన్ 300 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. వెరీ బిగ్ నెగిటివ్ క్యాండిల్ 23,070 దగ్గర క్లోజింగ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ క్యాండిల్లో లో మనం చూసుకున్నట్లయితే 23,139 ఉంది. అండ్ ఈ క్లోజింగ్ 23,070 బిలో క్లోజింగ్ ఎప్పుడు వచ్చిందో ఇక్కడ చూసుకుంటే ఈ క్లోజింగ్ 23,090 వచ్చింది. సో ఈ లెవెల్కి మనకి బిలో ఉన్న క్లోజింగ్ ఓన్లీ 3 డేసే ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. అది జనవరి మంత్లో. సో ఆ 3 డేసే ఉన్నాయి. అండ్ ఈ 22,986 లో ఎప్పుడు హిట్ చేసిందో మనం చూసుకుంటే ఓన్లీ 2 ఇంట్రాడే క్యాండిల్స్ మాత్రమే 22,986 బిలో ఉన్నాయి. అప్పుడు కూడా క్యాండిల్ బాడీస్ బిలో క్లోజ్ అయ్యాయి. అప్పుడు మనకి 22,800 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం చూడవచ్చు. ఇప్పుడు 23,000 లెవెల్ కరెక్ట్ అయితే 23,000 బిలో క్యాండిల్ క్లోజ్ అవుతే మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 22,800 ఉంది. సో ఈ క్లోజింగ్ బట్టి మనం 23,200 అప్పర్ సెట్ చూస్తాం. అంటే 23,000 లెవెల్కి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్కి షిఫ్ట్ అయ్యాం. సో నిన్న కూడా ఒక 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ 23,400 బ్యారియర్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి 400 పాయింట్స్ డౌన్ సైడ్ పుష్ చేస్తూ ఫైనల్లీ 300 పాయింట్స్ బిలో వచ్చి మార్కెట్ క్లోజ్ అయింది. మన కన్క్లూషన్ వచ్చేసి 23,000కి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్. సో రేపు మార్కెట్ మొమెంటం బట్టి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ 23,380 ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఇమీడియట్గా ఈ 23,300 లెవెల్ దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ బిలో కొలాప్స్ అయిపోయిందో 23,300 ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. వెరీ స్మాలర్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ వెళ్తుంది. సెకండ్ హాఫ్ వరకు కూడా 12:30 క్యాండిల్ కంప్లీట్ అయ్యే వరకు మనకి క్లోజింగ్ వచ్చేసి 23,236. అంటే ప్రతి క్యాండిల్ కూడా 23,200 అబోనే బాడీ అనేది క్లోజ్ చేస్తుంది. 12:45 క్యాండిల్ ఎప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ తోటి 23,200 బిలో క్లోజ్ అయిందో, సో ఇమీడియట్గా ఈ సింగిల్ క్యాండిల్లో ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అదే హై, ఎక్కడైతే క్లోజ్ అయిందో అదే ఆల్మోస్ట్ ఉన్న లో వచ్చేసి 23,026, క్లోజింగ్ వచ్చేసి 23,030. ఇక్కడ మనం 150 పాయింట్స్ ఫాల్ చూడొచ్చు సింగిల్ 15 మినిట్స్ క్యాండిల్లో. వన్స్ ఈ ఫాల్ వచ్చిన తర్వాత మొత్తం సాచురేట్ అయిపోయింది మార్కెట్ అంతా. బికాస్ ఈ క్యాండిల్ 23,100 బిలో క్లోజ్ అయింది కాబట్టి మిగతా టైం జోన్ అంతా 115 నుంచి 330 వరకు ఈ 2 అవర్స్ స్పాన్లో ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టే ఇప్పుడు మనం డేవేస్లో కూడా చెప్పుకున్నాం 23,000 లెవెల్ బిలో క్యాండిల్స్ 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మనం 22,800 200 పాయింట్స్ రేంజ్ లోవర్ సైడ్ ఉన్న 200 పాయింట్స్ రేంజ్కి వచ్చేస్తాం. లేదు ఇప్పుడు ఈ రేంజ్ నుంచి బయటికి వస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,200 to 250 ఈ జోన్ని మనం రెసిస్టెన్స్ లాగా చూడొచ్చు. ఆల్రెడీ 4-5 డేస్ నుంచి మనకి క్యాండిల్ బాడీస్ కంప్లీట్ రెడ్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అవుతుంది. అన్ని ఫాలింగ్ క్యాండిల్సే. సో ఒక బూస్టప్ అయితే రావాలి, ఒక సాచురేషన్ క్యాండిల్ అయితే రావాలి. అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద రేంజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అప్పర్ సైడ్ ఉంటున్నప్పుడు 23,000ని సపోర్ట్ లాగా చూస్తూ అక్కడి నుంచి దీన్ని మనం రెసిస్టెన్స్ లాగా చూస్తాం. అండ్ లోయర్ సైడ్ ఈ 200 పాయింట్స్ రేంజ్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం.
బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. సో ఆల్రెడీ 50,000 దగ్గర ఓపెన్ అవుతూ 50,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి నిన్నటి క్యాండిల్ ఈ లెవెల్ అబోవ్ ఉంటే 500 పాయింట్స్ రేంజ్. సో దీనికి దగ్గరలో ఓపెన్ అయితే ఒక 400 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్ అనుకున్నాం. సో బట్ ఆ 400 కన్సోలిడేషన్కి ఏదైతే రేంజ్ అనుకున్నామో దానికన్నా దిగువన ఓపెన్ అవ్వడం. సో ఆల్మోస్ట్ ఆ ఎడ్జ్లో ఓపెన్ అయింది. 49,812 ఓపెనింగ్, 49,800 అని తీసుకుందాం. ఇంట్రాడే హై వచ్చేసి 49,900. అలానే ఇంట్రాడే లో చూస్తే 49,177, 49,200 అని తీసుకుందాం రౌండ్ ఆఫ్ ఫిగర్. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 49,400. సో ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకుంటే 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. మనం 49,650 ఇట్ విల్ బీ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అనుకున్నాం. బట్ ఈ లెవెల్ కరెక్ట్ అయితే మనకి లోయర్ సైడ్ ఆల్రెడీ 49,000 సపోర్ట్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఒక 650 పాయింట్స్ రేంజ్ అనేది మనం ప్రీవియస్ డేస్లో కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఈ రేంజ్ని మనం ఆల్రెడీ చూసే పెట్టుకున్నాం కాబట్టి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో టోటల్ రేంజ్ 700 పాయింట్స్, ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే 400 పాయింట్స్ ఫాల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ క్లోజింగ్ బట్టి మళ్ళీ ఈ రేంజ్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మనం డిసైడ్ చేసుకుందాం. ఒక క్యాండిల్ క్లోజింగ్ మనం చూడాలి. 49,000 నుంచి 49,650 ఈ రేంజ్ నుంచి బయటికి క్లోజ్ అవుతుందా లేదా లోవర్ సెట్ క్లోజ్ అవుతుందా అనేది. సో ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే 49,800 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతూ కొద్దిగా ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ వచ్చిన బికాస్ మనం అప్పర్ సైడ్ రేంజ్ని ఒక కన్సోలిడేషన్ జోన్ అనుకున్నాం. ఈ 400 పాయింట్స్ 50,000 దగ్గర ఉన్నప్పుడు అది రెస్పెక్ట్ చేస్తుంది. బట్ బిలోనే ఉండడం వల్ల ఇక్కడ నుంచి లోయర్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఏదైతే ఉంది 49,650 ఉంది. సో ఫస్ట్ క్యాండిల్లో ట్రై చేసింది 49,650 అయిపోయినా క్యాండిల్ క్లోజ్ చేయడానికి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బిలో క్లోజ్ అయిందో ఈ 49,650 ఎడ్జ్ దగ్గరే మార్కెట్ ప్రతి క్యాండిల్ కూడా నియర్ బై రావడం అండ్ ఒక స్మాల్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ వరకు ఎలా అయితే నిఫ్టీ 50లో ఒక స్మాల్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ వచ్చిందో సో అలా ఈ 49,500 ఫిగర్ దగ్గరే మంచి సపోర్ట్ తీసుకుంటూ అండ్ ఒక థిన్ నారో రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ వచ్చింది. ఈ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే 49,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయిందో సో దెన్ ఇక్కడ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేసిన లెవెల్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అయిపోయింది. 49,500 యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్. సో అలా 49,500కి అండ్ లోయర్ సైడ్ 49,000 బాడీ వైస్లో చూసుకున్నప్పుడు 49,250 అబోనే అన్ని క్యాండిల్ బాడీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ బాడీ ఓపెనింగ్ చూస్తే 49,275. మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ రేపు రేంజ్ 49,650 అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ 49,000 ఒక 650 ఈ రేంజ్లోనే ఉంటుందన్నట్టు మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఈరోజు 49,200 మాత్రమే ఇంట్రాడేలో రీచ్ అయ్యాలో. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళినా ఒక 200 పాయింట్సే డౌన్ సైడ్ వెళ్ళి మళ్ళీ రీబౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రేంజ్ని మనం రేపు బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.